ప్రతి వేదం 3 భాగాలుగా విభజించబడింది. మంత్రభాగము, బ్రాహ్మణం, ఉపనిషత్తులు. వేదాలలో మంత్రభాగాన్ని సంహిత అంటారు. ఇందులో ప్రతి మంత్రం ప్రత్యేక ధ్వని ప్రకంపనలతో శక్తిని విడుదల చేస్తుంది. మంత్రం అనే పదంలో మన్ అంటే మనస్సు, ర అంటే విముక్తి. అంటే మంత్రము మనస్సును ఆధ్యాత్మికంగా పరిమళింపజేస్తుంది అని అర్థం. ప్రతి యజ్ఞం, హోమం, పుణ్య కార్యానికి వేద మంత్రాలే మార్గదర్శకం అవుతాయి. ఎలా చెయ్యాలో, ఏ వాక్యం ఎలా పలకాలో ఇందులో వివరించబడుతుంది. మంత్రాల ధ్వనికి శాస్త్రీయంగా నాటకీయ భాగమే కాకుండా దేహ, మనస్సు చైతన్యాన్ని మారుస్తుందన్న విశ్వాసం ఉంది. ఉపనిషత్తులు మన లోపాన్ని, దాని తత్వాన్ని, జీవన రహస్యాలని తెలిపే దివ్య గ్రంథాలు. ఈ 3 భాగాల సమ్మిళితమే మన వేదాలను ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన సైన్సు తత్వశాస్త్రంగా నిలబెట్టింది. జై శ్రీరామ్.